ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. ఈ వాక్యమును నజరేయుడైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధిస్తున్నారు. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి అని. ఎందుకు శిష్యుల హృదయము కలవరపడుతుందంటే, ప్రభువు కొద్ది దినములైన తర్వాత వారిని విడిచిపెట్టి వెళతారు. మరి ప్రభువు యొక్క ఆగమనము గురించి కావచ్చు, మరలా ఈ ప్రభు యొక్క శిలువ శ్రమల గురించి కావచ్చు, ఎన్నో పర్యాయములు శిష్యులతో ఆయన పంచుకుంటానే ఉన్నారు. ప్రియులారా, మరి ఏది ఏమైనా శిష్యులలో కలవరం ఉంటుందని ఆయన గుర్తెరిగి మీ హృదయాన్ని కలవరపడనీయకండి, ఎలాగైతే దేవుని యందు నమ్ముతున్నారో నా యందు కూడా విశ్వాసం ఉంచండి ఆయన సెలవిస్తున్నారు. నిజమే, మానవ జీవితంలో కూడా ఎన్నో పర్యాయములు మనము కలవరానికి గురవుతూ ఉంటాం. కావున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కలవరపడక కనిపెట్టి జీవించు అని. కనిపెట్టి మనం జీవించాలండి. ప్రేమిన వల్ల బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుని యొక్క ద్వారబంధముల ఎదుట, దేవుని మందిరం యొక్క గడపనొద్ద కనిపెట్టుకున్నవాడు ధన్యుడు అని. కావున దేవుని సన్నిధిలో మనము కనిపెట్టేవారిగా ఉండాలి. అంతేకాదు, దేవుని మాట కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. సహనముతో కనిపెట్టేవారిగా ఉండాలండి. చూడండి, ఆనాడు దేవుని సన్నిధిలో కోరాహు కుమారులు కనిపెట్టారు. నిజమే, తన తండ్రి చనిపోయాడు, కలవరం ఉండొచ్చు, తన తండ్రికి సంబంధించిన ఎన్నో నాశనమైపోయినాయి. కానీ కోరాహు కుమారులు మాత్రము దేవుని బలిపీఠం మీద కనిపెట్టి ప్రార్థించారండి. అటువలే దేవుని మాట కొరకు, ఎందుకంటే మాట మాత్రము సెలవిమ్ము అన్ని ఆనాడు శతాధిపతి దేవుణ్ణి కోరుకున్నాడండి. దేవుని మాట కొరకు మనము కనిపెట్టాలి. ఇక చివరిగా సహనముతో కనిపెట్టాలండి. భక్తుడైన యోబు తనకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో సహనముతోనే కనిపెట్టాడు. అలాగే బూడిదలో కూర్చుని ప్రార్థన చేశాడండి. కాబట్టి నీ జీవితంలో ఎన్నో కలవరములు ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమందు ఆలోచించు. ఆ కలవరము నుంచి దేవుడు తప్పించువాడు. కావున మీ హృదయాల్లో ఉన్న కలవరము తొలగించుకోండి, కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.